గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్నాథ్ కుటీర్ కిచెన్ న్యూ రెసిపీ. ముందుగా అండి మునగాకును శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి. ఇది ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే ఇది తొందరగా ఉడకదండి, అందుకే ఉడకబెట్టుకున్నాను. ఈ ఆకును యూజ్ చేసి ఈ రసాన్ని ఏం చేస్తానంటే ఒక నిమ్మకాయ పిండి తాగాలండి, చాలా బాగుంటుంది. ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి నూనె పోస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్లీజ్. మునక్కాయలో తెలుసు కదండి మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మోకాల నొప్పిని తగ్గిస్తుంది, ఇంకా బరువును తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, మీ కండరాలను ఇనుములా ఉంచుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ మనకు దేవుడిచ్చిన ఆకుకూరలు ఉన్నప్పుడు ఎందుకు వాడకూడదు చెప్పండి? ప్రకృతిలో ప్రతి ఒక్కటి దేవుడు ఈ రూపంలో మనకు అన్నీ ఇచ్చారు ఆరోగ్యాన్ని. ఫస్ట్ వేస్తున్నానండి. ఆవాలను వేస్తున్నాను కొద్దిగా. ఇంగువను కొంచెం వేస్తున్నానండి. టమాటాను వేసేద్దామండి ఇందులో. టమాటా వేసి కలుపుకుందామండి. ఇందులోకి కొద్దిగా పెసరపప్పు తడిపి పెట్టుకున్నానండి. కొద్దిగా వేసాం, కానీ తడిపిన తర్వాత అది ఎక్కువైపోయింది. ఇందులోకి 2 చెంచాలు ఉప్పు వేస్తున్నానండి. టమాటా ఈ విధంగా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి తగినంత పెసరపప్పు వేస్తానండి. మునగాకు వేస్తున్నాను. మునగాకు ఉడికిందండి. కొద్దిగా ఒక 5 నిమిషాల్లో పెసరపప్పు ఉడుకుతుంది. కారం వేసుకుందామండి. ఈ చెంచాతో 3 చెంచాలు వేస్తున్నానండి. ఈ చెంచా చాలా చిన్నదండి, ఇదిగోండి. ఇలా వేసి మరి ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. మీకు వీలైతే నెలలో ఉండి ఒక 4-5 సార్లు పిల్లలకు మునక్కాయ జ్యూసు, మునక్కాయ పచ్చడి, రోటి పచ్చడి, మునక్కాయ మళ్ళీ కర్రీ ఇట్లా చేసి పెట్టండి. లేదు అలా కాదు, పిల్లలు ఇష్టంగా తినాలంటే మునక్కాయనండి నీళ్ళలో శుభ్రంగా కడిగేసి దాన్ని ఏం చేయాలంటే వేడి నీళ్ళలో వేసేసి ఉడకబెట్టేయాలండి. ఉడకబెట్టేసిన తర్వాత ఉప్పు వేసి కొంచెం ఒక నిమ్మకాయ పిండి ఇవ్వండి. చాలా బలమైనదండి ఇది పిల్లలకు. మీరు ఎన్ని జ్యూసులు ఇచ్చినా లాభం లేదండి, ఇలాంటివి ఇవ్వండి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ నీటిని కూడా పారవేయడం లేదు నేను చెప్పాను కదా. ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకొని తాగండి, చాలా బలమైందండి ఇది. కొంచెం పెసరపప్పు ఉడకడానికి అలా పోసానండి అంతే. ఒక 2 నిమిషాలు పెసరపప్పు, ఈ ఆకు ఉడికిపోతే దించేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసుకుందామండి. నేను చేసే వీడియోస్ మీకు అందరికీ నచ్చుతున్నాయండి.
నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటాను. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికండి నా వీడియోస్ నచ్చితే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి, మీకు ఎలా అనిపించిందో రాయండి. నేను రిసీవ్ చేసుకుంటానండి. మీరు రాసేదాన్ని మళ్ళీ రిప్లై కూడా ఇస్తాను. చూడండి, పెసరపప్పు కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుందండి. ఒకవేళ మీకు అలా కాకుండా మెత్తగా కావాలంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోండి, కానీ పలుకు పలుకుగా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ వేస్తున్నానండి. జగన్నాథునికి నైవేద్యం పెడుతున్నానండి. జగన్నాథ్కు ఈ విధంగా నైవేద్యం పెడుతున్నానండి. తులసి ఆకు వేసి జగన్నాథునికి నైవేద్యం పెడుతున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.